మేడం, చిన్న రోజు తప్పించుకుంది మేడం. దాంతో నా పని కూడా అయిపోయిందిరా. పోనివ్వు. నువ్వు పని చెయ్యి, ఆ విజయ్ గారిని కూడా వదిలే. వాళ్ళక్కడికి వెళ్ళారంట, కానీ రోజు అక్కడ లేదట. ఇప్పుడే లోకి ఫోన్ చేసి చెప్పాడు. నీతో నేను సంతకం చేయిస్తుంది ఆస్తి పత్రాలేనని నాకు తెలుసు. లేదు రోజీ, నువ్వు ప్రూవ్ చేసిన ఫస్ట్ రోజు నీ మాట నేను నమ్ముంటే ఈ రోజుకి పరిస్థితి వచ్చుండేదే కాదు కదా. అమ్మమ్మ ప్లీజ్ నువ్వేడవకు. నేను ఇలా ఉన్నానని నా మనసులో అస్సలు బాధ లేదు. నువ్వు నా దగ్గర ఉన్నావన్న ఆనందమే ఇప్పుడు నాతో ఉంది రోజీ. అమ్మమ్మ నువ్వింక దేని గురించి బాధపడకు. పద ఇంటికి వెళ్దాం. అమ్మమ్మ అవును, అజ్జి వాళ్ళు ఎవరు రాలేదా? ఏ ఇంటికి రోజీ? మన ఇంటికి. అది ఇప్పుడు మన ఇల్లు కాదు రోజీ, దానిల్లు. అంటే ఎస్ఐ గారు, నాకు సంబంధం లేని వాళ్ళు నా ఇంటి నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది. లేదంటే నా మీద మర్డర్ అటెంప్ట్ చేశారని కేసు పెట్టాల్సి ఉంటుంది. అయ్యో అమ్మమ్మ, నా వల్ల నువ్వు రోడ్డున పడిపోయావా? నన్ను క్షమించమ్మమ్మా, నన్ను క్షమించు. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఆ నందిని ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందని నేను అనుకోలేదు. అంతగా ప్రేమించి నిన్ను ఇంత నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి నెట్టేస్తుందని నేను అస్సలు ఊహించలేకపోయాను అమ్మమ్మ. రోజీ ప్లీజ్ ఏడవకమ్మా, ఏడవకు. ఎందుకు చూడు, నాకు కూడా ఇప్పుడు బాధగా లేదు. చూడమ్మా, ఈ వజ్రం నాకు దొరికిందనే ఎంత ఆనందంగా ఉన్నారో చూడు రోజీ. అమ్మమ్మ రోజీ. రోజీ గారు, డాక్టర్ గారు చాలా థ్యాంక్స్ అండి. నా మనవరాల్ని మళ్ళీ మావను మనిషిని చేశారు. తనింకా పూర్తిగా కోలుకోలేదు రోజీ గారు. నేను చెప్పాను కదా, తనకింకా నెలపాటు పూర్తిగా బెడ్ రెస్ట్ అవసరం. ఎంతో అవసరమైతే తప్ప తనను నడవనివ్వకూడదు. సిస్టర్. సార్, ఇదిగోండి రోజీ గారు, అవసరమైనప్పుడు ఈ స్టిక్ సాయంతో నడవాలి. చాలా థ్యాంక్స్ డాక్టర్. మా ఇద్దరి ట్రీట్మెంట్ కి ఎంతైందో చెప్తే నేను ఇంటికి వెళ్ళాక. వద్దు రోజీ గారు, నాకే ఫీజు వద్దు. మీరు ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు. అదేంటి డాక్టర్, ఇంత ట్రీట్మెంట్ చేసి మీరు నాకెంతో చేశారు మేడం. నన్ను డాక్టర్ని చేశారు, నాకది చాలు. ఎప్పుడు తీసుకునేవాళ్ళు, ఇప్పుడు ఎందుకులా? అప్పుడు మీ దగ్గర ఉంది కాబట్టి తీసుకున్నాను. అంతా విన్నాను మేడం. ఇప్పుడు మేము వెళ్ళొచ్చా డాక్టర్? ఎక్కడికి వెళ్తారు మేడం? మీ మనవరాలకి పూర్తిగా నయం అయ్యే వరకు ఇక్కడే ఉండండి మేడం. వద్దు డాక్టర్ గారు, మాకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేశారు, అదే చాలు. ఇంకా ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు.
అది కాదు మేడం. ప్లీజ్ డాక్టర్, మీరిస్తున్నా మేం తీసుకోలేం. ఓకే మేడం. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఇఫ్ యు డోంట్ మైండ్, మమ్మల్ని కొంచెం బస్ స్టాండ్ లో డ్రాప్ చేయగలరా? ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేనే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. గమ్యం తెలియని ప్రయాణం, గురి చూడకుండా వదిలిన బాణం ఎక్కడికి వెళ్తాయో ఎలా చెప్పగలం? ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఏం చేస్తారు మేడం? సమస్య వచ్చినప్పుడు దానికి దగ్గరగా అస్సలు ఉండకూడదు. దాని నుంచి బయటికి దూరంగా వెళ్ళి దాని పరిష్కారం కోసం ప్రయత్నించాలి. అప్పుడే తొందరగా మనం అనుకున్నది సాధించగలం. ఓకే మేడం, పదండి. రోజీ, జాగ్రత్త. జాగ్రత్త. ఏంటి చల్సాని గారు, మనం వెళ్ళింది విజయ్ చెప్పిన అడ్రస్కే కదా, మరక్కడ ఎవ్వరూ లేరు. అదే నాకు అర్థం కావట్లేదు లక్ష్మి. ఆ చుట్టుపక్కల అంతా వెతికినా రోజీ కనపడలేదు. అంటే రోజీని ఆ రౌడీలు ఏమైనా చేసుంటారా? నాన్న, అలా మాట్లాడకండి. రోజీకేం కాకూడదు, తన క్షేమంగా ఉండాలి. అమ్మమ్మా, అమ్మమ్మా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? నాకు కూడా తెలియదు రోజీ. తెలిసిన వాళ్ళందరికీ దూరంగా, తెలియని చోటికి వెళ్ళి ఏం చేస్తాం? తెలివుంటే తెలిసిన చోటైనా తెలియని చోటైనా ఒకటే రోజే. అమ్మమ్మా, నువ్విప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది నా కోసమే కదా? అవును రోజీ, నాకిప్పుడు ఒకటే టార్గెట్. నా రోజీకి ఇంకే ఆపద రాకుండా బాగా చూసుకోవాలి. కంగారు పడకండి అత్తయ్య, రోజీకేం కాదు. తనకే ఆపద రాకముందే తనని వెతికి పట్టుకొని తీసుకొచ్చి నేను మీకు అప్పచెప్తాను, సరేనా? నువ్వు అలా అప్పచెప్పిన వెంటనే మేము నీ కాళ్ళు కడిగి మా కూతుర్ని తిరిగి నీ చేతులకి అప్పగించేస్తాం అయ్యా. అవును, చిన్న రోజీ దొరకగానే రోజీలోకి ఇలా పెళ్లి చేసేయాలి. ఆ పెళ్లికి రోజీని పిలవాలి. రోజీ చేతుల మీద పెళ్లంతా జరిపించాలి. అప్పుడే రోజీ ఈ గొడవల నుంచి కొంతన్నా తేరుకుంటుంది.
డాక్టర్ గారు మీరా? హలో డాక్టర్. హలో లక్ష్మి గారు. హలో చల్సాని గారు. అయినా మీరేంటి సిటీలో హాస్పిటల్లో బిజీగా ఉండాల్సిన మీరు సిటీ దాటొచ్చారు? ఏంటి ఫ్యామిలీతో ఎటైనా బయటికి వెళ్తున్నారా? డాక్టర్ కొంచెం కారు ఆపండి, మేము ఇక్కడ దిగిపోతాం. ఇక్కడ మేడం? ఇది సబర్బన్ ఏరియా మేడం. తెలుసు డాక్టర్, అందుకే ఆపమంటున్నాను. ప్లీజ్. చాలా థ్యాంక్స్ డాక్టర్. ఇట్స్ మై సాటిస్ఫాక్షన్ మేడం. డాక్టర్ నాకు ఇంకొక హెల్ప్ చేస్తారా? చెప్పండి మేడం. మేము మీ హాస్పిటల్కి వచ్చినట్టు గాని ట్రీట్మెంట్ చేయించుకున్నట్టు గాని మీరు మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసిన విషయం గాని దయచేసి ఇంకెవ్వరితోనూ షేర్ చేసుకోవద్దు ప్లీజ్. నా భార్యతో కూడా షేర్ చేసుకోను మేడం. ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు మేడం, ఇక్కడ ఓ పేషెంట్కి పర్సనల్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చి ఇక్కడి వరకు వచ్చాను. ఇప్పుడే ట్రీట్మెంట్ అయిపోయి తిరిగి వెళ్తున్నాను. సారీ డాక్టర్, కొంచెం యాక్సిడెంట్ చేయబోయాను. ఇట్స్ ఓకే, బట్ డ్రైవ్ కేర్ఫుల్లీ. ఏదో ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నట్లున్నారు. అవును డాక్టర్, మా రోజీ గురించి. తను తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి 2 రోజులైంది డాక్టర్. వెళ్ళి ఎంక్వైరీ చేసొస్తున్నాం. మరి దొరికిందా? లేదు డాక్టర్, తను అక్కడి నుంచి వచ్చేసిందంట. ఎక్కడుందని ఆలోచిస్తూ వస్తున్నాం. ఇంతలో ఇదిగో ఇలా జరిగింది. ఎక్కడికి వెళ్తుంది? తనే వస్తుంది, మీరేం కంగారు పడకండి. తనేం చిన్నపిల్ల కాదు కదా. ఓకే డాక్టర్, వన్స్ అగైన్ సారీ. ఇట్స్ ఓకే. డాక్టర్ గారు ఓ హెల్ప్ చేస్తారా? చెప్పండి. మా చిన్న రోజు మీకు ఎక్కడైనా కనిపిస్తే కొంచెం ఇన్ఫార్మ్ చేస్తారా ప్లీజ్? అలాగే మేడం, తప్పకుండా చెప్తాను. థ్యాంక్స్ అండి. రోజీ, నిన్నిలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందమ్మా. వీలైనంత త్వరగా ఈ పరిస్థితి నుంచి నిన్ను బయటికి తీసుకురావాలి. అమ్మమ్మ, నేను అడగలేనమ్మమ్మ. రోజీ, రోజీ అటు కూర్చుందా? రోజీ, నిన్నిలా చూసుకుంటానని తీసుకొచ్చి తప్పు చేసినట్టున్నాను కదా. నిన్నిగ్గా ఎక్కువ కష్టపడేలా చేస్తున్నాను. అదే లక్ష్మి వాళ్లతో ఉంటే ఇంత కష్టపడే బాధ తప్పుతుంది. పోనీ లక్ష్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావా? ఏమమ్మా, నేను నీకు భారంగా ఉన్నానా? చచ్చా, అవే మాటలు రోజీ. నువ్వు నా బాధ్యతవి, నా బంధానివి, నాకు బలానివి. నిన్ను నేను బరువుగా ఎలా అనుకుంటాను? మరెందుకు నన్ను నీ దగ్గర నుంచి పంపించేస్తా అంటున్నావు? లేదు రోజీ, నువ్వు నాతో ఉంటే ఇంకా కొంతకాలం కష్టాలు తప్పవు. అదే లక్ష్మి దగ్గర ఉంటే నలుగురు ఉంటారు, నీకు సరదాగా ఉంటుంది, మనసుకి హాయిగా ఉంటుంది. అందుకే రోజీ,
మనిషికి టీవీ చూసినా ఆనందంగానే ఉంటుంది, సినిమా చూసినా ఆనందంగానే ఉంటుంది. కానీ ఏది ఎక్కువ ఆనందమో ఎవరికి వాళ్లే తెలుసుకోవాలి. నాకు నీతోనే ఎక్కువ ఆనందం, ఎక్కువ సంతోషం ఉంటుంది. నేను నీతోనే ఉంటాను. పోనీ నేను నీతో రానా? నీ మనసు నాకు తెలుసమ్మా. నా బాధ చూడలేక నువ్వు ఆ మాట అంటున్నావు. కానీ నువ్వు ఒక మాట అంటే అది ఎంత కష్టమైనా సాధిస్తావని నాకు తెలుసు. నీకు 10 మందికి సాయం చేయడమే ఇష్టం. ఒకరి నుండి సానుభూతి పొందడం అస్సలు ఇష్టం ఉండదు. వద్దమ్మా, నువ్వు నా గురించి ఇంకొక అడుగు కూడా దిక్కూడదు. ఇప్పటికే నా కోసం చాలా కిందికి వచ్చేసావు. ఇంకొద్దమ్మా. నేను నీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళను. ప్లీజ్. థ్యాంక్స్ రోజీ. నాకు నిజంగా నిన్ను పంపించాలని లేదు. నువ్వు నన్ను ప్రేమించడమే నాకు కావాల్సింది. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పక్కనే వచ్చింది పనుంది, చూసుకుని వెళ్దాం. రా, జాగ్రత్త. అమ్మా, 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 వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వెయ్యాలి, కొడుక్కి ఫోన్ చేయాలని ఏమీ లేదు. ఛ! ఎవరైనా దొంగలు పడితే ఏంటి పరిస్థితి? హ్మ్? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్తావా, మెడబట్టి తోసేమంటావా? సిద్ధు, నేనెందుకొచ్చానో తెలుసా? ఏయ్, దోచుకున్న చాలేదా? నీ కంటికి కనిపించిన వాళ్ళని, నీకు తెలిసిన వాళ్ళందరినీ దోచుకుందాని వచ్చావా? నేను నీ దగ్గర దోచుకోవాల్సినవి, నా కడుపు నిండా దాచుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కానీ అది జరగాలంటే దానికి ముందు జరగాల్సింది వేరే ఉంది. చాలు, ఇప్పటికి జరిగింది, నువ్వు చేసింది చాలు. ఇది నేనొక్కదాన్నే చేయాల్సిన పని కాదు. మనిద్దరం కలిసి చేసుకోవాల్సిన పని. ఇద్దరం కలిసి చేసుకోవాల్సిందా? ఏంటది? పెళ్లి. నీతో నాకు పెళ్ళా? ఏ వద్దా? నీకు తెలీదా? నేను వద్దన్నానని కోపమా? అప్పుడు ఎందుకు వద్దన్నాను నీకు తెలుసు కదా. కానీ ఇప్పుడు నువ్వెందుకు వద్దంటున్నావో నాకు తెలియడం లేదు. నీకు తెలియజెప్పేంత తీరిక నాకు లేదు, చెప్పిన అర్థం చేసుకునే మెంటాలిటీ నీకు లేదు. ఛ!
చెప్పినా అర్థం చేసుకోకుండా నన్నే కారణంగా చూపిస్తున్నావా? నీ కారణాలు చెప్పాల్సిన అవసరం, వివరాలు ఇచ్చుకునేంత అగత్యం నాకు పట్టలేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి సిద్ధు నువ్వు అనుకున్నది సాధించానన్న ఆనందంతో ఇక్కడికొస్తే వెళ్ళిపోమంటావు? ఏ నేనిక్కడుంటే నిన్నేమన్నా చేస్తానని భయంగా ఉందా? నేను నీకు భయపడేంత పిరికివాణ్ణి కాదు, నీ చేతిలో మోసపోయేంత అమాయకుణ్ణి కాదు. భయం మనిషికి ఆభరణం కాదు, అవసరం ఉన్నప్పుడు పెట్టుకోవడానికి. అది ప్రతి మనిషిలో ఉండే రోగం. పరిస్థితిని బట్టి బయటపడుతూ ఉంటుంది. అయినా నేను నిన్ను ఎందుకు మోసం చేస్తాను సిద్ధు? ఏ మోసం చేయడానికి కూడా ఏమన్నా పారామీటర్స్ పెట్టుకున్నావా? పెట్టుకున్నాను సిద్ధు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నీ మీద ప్రేమని నా గుండెల్లోనే దాచుకున్నాను. నీలో ప్రేముందా? చాలా. నీలాంటి వాళ్ళు సముద్రపు నీళ్ళతో సమానం. ఆ నీళ్లలో తీపి పుట్టదు, నీ గుండెల్లో ప్రేమ పుట్టదు. సిద్ధు అలా మాట్లాడకు సిద్ధు. నాకు నువ్వు కావాలి సిద్ధు. నన్ను నమ్ము. ఎహె, నీకు కావాల్సింది నేను కాదు నందిని, డబ్బు. త్వరలో నాతో సంబంధం ఉండబోతున్న వాళ్ళకి ఈ పాయిజన్ ని భోజనంలో కలిపి పెడితే ఒప్పుకుంటావా? నందిని, ముందు వాళ్ళు ఎవరో చెప్పు.